అయిపోండి. ఓకే వంశీ రెస్పాండ్. సార్ ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడతా పుష్కరాలు అంతమంది చనిపోయారు, సింగరాయకొండలో చనిపోయారు, గుంటూరులో చనిపోయారు అని చెప్తా ఉన్నారు. సరే, మరణాలు అవి ప్రమాదాలు అవి ఆపలేము. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి కూడా సింగయ్య చనిపోయారు. కానీ ఆపకుండా ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు చూడకుండా వెళ్ళిపోయారు, ఎందుకు అతన్ని నిర్లక్ష్యం చేశారు అనేది మా పాయింట్. సరే, కృష్ణాంజనేయులు గారు నేను ఎప్పటి నుండో చాలా క్లారిటీగా చెప్దాం అనుకుంటా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి పేరుని నేను సుత్తితో కొట్టిన మాట వాస్తవం. కానీ తర్వాత మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువనేత నారా లోకేష్ గారు కానీ ఇప్పటి వరకు టిల్ డేట్, మీరు నమ్ముతారో నమ్మరో, టిల్ డేట్ దీనివల్ల నేను నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. చాలా కోపంగా ఉన్నారు నా మీద. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి పేరుని మీరు సుత్తితో కొడతారా, ఇదా మీకు మేము నేర్పించింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని వారించినటువంటి పరిస్థితి. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడా కూడా మేము మా తెలుగు యువత నాయకులు కావచ్చు, మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గుర్తింపున్న నాయకులు ఎవరైనా కావచ్చు, ఏ ఒక్క పని కూడా చేయలే. ఏ ఒక్క అట్లాంటి విగ్రహాలు పాల్గొట్టాలు లేదంటే ఆస్తులు ధ్వంసం చేయటాలు అట్లాంటివి మేము ఎక్కడా చేయలేదు. తర్వాత ఏమనుంటే చూపించవచ్చు. సో అధికారం ఉంటే ఇవన్నీ చేయొచ్చు. ఒక కేంద్ర కార్యాలయాన్ని, ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని కూడా కూలగొట్టచ్చు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళొచ్చు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చెప్పండి సార్, మీరు చెప్పే సోదం తిన్నాక ఆపండి. ఓకే ఓకే చెప్పే సోదం తిన్నాం కదా, ఓకే 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 మీరు చెప్పే సోదం తిన్నాం కదా. వంశీ ఏమనివరా వంశీ వంశీ పర్సనల్ గా వద్దు. వర్మ గారు, నాకు చాలా సందర్భాల్లో క్లారిటీ ఇవ్వాలని అనిపించింది. ఈ రోజు సరే సరే ఓకే కృష్ణాంజలి గారు అది ఎందుకు జరిగిందో కాదు. కృష్ణాంజలి గారు ఆయన కావాల్సిన సేపు మాట్లాడమనండి, ఏం అభ్యంతరం లేదు. ఇది డిబేట్. పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కనండి అంబేద్కర్ విగ్రహానికి ఉన్నటువంటి పేరు జగన్మోహన్ రెడ్డి పేరుని కమిషనర్ ఆఫీస్ పక్కన పగల కొట్టారు. ఇదంతా ఎవరు చేశారు? చర్యలు తీసుకోండి. ఎవడాడు పాల్గొట్టింది? మేము వెళ్ళి పాల్గొట్టావా? నువ్వు చూసావా? కృష్ణాంజలి గారు అసలు ఇది టాపిక్ కాదు, ఇది మళ్ళీ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి సార్. నేను క్లారిటీగా చెప్తా ఉన్నా, అధికారం ఉంటే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను పాల్గొట్టొచ్చు, ముఖ్యమంత్రి గారు ఇళ్ల మీదకి వెళ్ళొచ్చు, మాజీ ముఖ్యమంత్రులు ఇళ్ల మీదకి వెళ్ళొచ్చు అనేటటువంటి సంస్కృతిని మేము ఆ రోజే వదిలేసాం. మేము చూపించాం అధికారం ఉంటే ఇలా చేయొచ్చు, ఇక నుండి మేము చేయలా. మా అధినేత కావచ్చు, మా యువనేత కావచ్చు, మిమ్మల్ని హెచ్చరించాం. ఇంకా అట్లాంటివి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి హెచ్చరించాం. ఆ తర్వాత మేము అట్లాంటివి ఎప్పుడూ చేయలేదు కూడా. ఇంకోటి సార్, వర్మ గారు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అన్ని వీడియోలు చూపించారని అంటా ఉన్నారు. ఈ కేసులో కూడా డెఫినెట్లీ ప్రెస్ మీట్ పెడతారు ఎస్పీ గారు. డెఫినెట్లీ ప్రెస్ మీట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అరుణ గారు ఎడిటింగ్